ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రస్తుతం మనం లయోలా కాలేజ్, ఆంధ్ర లయోలా కాలేజ్, వెటనరీ కాలనీ, విజయవాడలో అయితే ఉన్నాము. ఇక్కడ అసలు ఇండిపెండెన్స్ డే రోజు అసలు ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, అసలు ఇండిపెండెన్స్ డే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక ఇండియన్ సిటిజన్గా ప్రతి ఇండియన్ ఉండాల్సిన ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, రైట్స్తో కాకుండా అసలు ఫండమెంటల్ డ్యూటీస్ ఎటువంటి పాటించాలి అని వాళ్ళని ఇండిపెండెన్స్ డే గురించి క్వశ్చన్లు అడుగుతూ, స్టూడెంట్స్ని ఇంకా ఫ్యాకల్టీని రకరకాల క్వశ్చన్లు అడుగుతూ వాళ్ళకి ఇండిపెండెన్స్ డే గురించి ఏం తెలుసో తెలుసుకుందాం రండి. మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15. రిపబ్లిక్ డే ఇండియా ఎప్పుడు జరుపుకుంటుంది? జనవరి 26. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా ఏంటి? ఆగస్ట్ 15 అనేది మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. దాన్ని అనువాదంలో తీసుకొచ్చి మనకి రాజ్యాంగం సృష్టించింది జనవరి 26 రిపబ్లిక్ డే. మీకు తెలిసిన కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్లు చెప్పండి. భగత్ సింగ్ గ్రేట్ ఫైటర్, వన్ అండ్ ఓన్లీ. సుభాష్ చంద్రబోస్. థ్యాంక్ యూ అండి. భారతదేశానికి స్వాతంత్రం అనేది ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చిన ఫ్రీడమ్, స్వతంత్రము. రిపబ్లిక్ డే అంటే అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఎస్టాబ్లిష్. మన భారతదేశానికి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 14 నైట్ 12కి. మనం ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా చాలామంది తెలియదు. అలాగా ఇప్పుడు వీళ్ళని అడుగుదాం, వీళ్ళకి తెలుసలేదో. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే మన స్వాతంత్రం వచ్చిన రోజు. రిపబ్లిక్ డే అంటే మన అదే రాజ్యాంగం సంబంధించిన రోజు. మీకు తెలిసిన కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్ పేర్లు చెప్పండి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా ఏంటి? రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్ ని రైట్ చేసి పబ్లిష్ చేసినప్పుడు అది రిపబ్లిక్ డే. మన దేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు ఇండిపెండెన్స్ డే. మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15, 1947. జనగణమన ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. మనకి రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చింది? జనవరి 26, 1915. భారతదేశానికి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15, 1947. భారతదేశానికి రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చింది? జాన్ 26, 1950. మన నేషనల్ యాంథమ్ రాసిన వ్యక్తి పేరేంటి? రవీంద్రనాథ్ ఠాగూర్. మన భారతదేశానికి ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? ఫ్రీడమ్ అంటే ఆగస్ట్ 15 వచ్చింది 1947లో. ఏంటి, భారతదేశంకి మనకి జెండా ఉంది కదా, జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి, ఆ రంగులు ఏంటి? 3 కలర్స్ ఉంటాయి, అశోక్ చక్రతో కలిపి 4 ఉంటాయి మొత్తం. ఆరెంజ్, సాఫ్రన్ ఒకటి, గ్రీన్, వైట్, అశోక్ చక్ర వాజ్ ఇన్ బ్లూ. 24 స్ట్రోక్స్ ఉంటాయి. ఆ 24 స్ట్రోక్స్ దేని రిప్రజెంట్ చేస్తాయి? అంత ఐడియా లేదు బ్రో. నేను కూడా. మీకు తెలిసిన 5 ఫ్రీడమ్ ఫైటర్ పేర్లు చెప్పండి. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఇంకా అలా ఉన్నారు. మనకి మధ్య అంత టెక్నాలజీ తగ్గిపోయింది. మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15, 1947. మనకి భారతదేశం జెండా తిరంగ జెండా కదా, ఆ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి, ఆ రంగులు ఏంటి? 3 రంగులు ఉంటాయి, వైట్, గ్రీన్, ఆరెంజ్. నేషనల్ యాంథమ్ జనగణమన ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది కదా, మీరు ఇంకా స్వతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ ఉంది అనుకుంటున్నారా ఇండియాలో? నేనైతే అనుకుంటా, రాలేదు. ఎందుకని అనుకుంటున్నారు అలాగా? ఎందుకనంటే ఇప్పుడు మన చూస్తున్నాం కదా, క్యాస్ట్ పాలిటిక్స్, రీజనల్ పాలిటిక్స్. ఇంకెక్కడ వచ్చింది స్వతంత్రం? స్వతంత్రం వచ్చిందంటే ఏ దుబాయ్ లేకపోతే అమెరికా దేశాలు స్వతంత్రం వచ్చింది. మనకైతే ఇంకా నాకైతే ఫ్రీడమ్ రాలేదు. ఏదో చెప్తారు కానీ మనకైతే ఇంక ఇండియాకి అయితే ఫ్రీడమ్ అయితే పూర్తిగా రాలేదు. మీ అభిప్రాయంలో ఇండియాకి పూర్తి ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? మనకు రాదు, అది క్లియర్గా రాదు. ఇది అవ్వదు, అసలు రాదు. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15. భారతదేశం జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి, రంగులు ఏంటి? 3 రంగులు ఉంటాయి, రంగులు సాఫ్రాన్, వైట్, డార్క్ గ్రీన్. భారతదేశం ఒక నేషనల్ యాంథమ్ని రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశంలో ఎంతో మంది వీరులు పోరాడారు, దాంట్లో కొంతమంది పేర్లు మీకు తెలిస్తే చెప్పండి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15, 1947. భారతదేశంలో జనగణమన రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మీకు తెలిసిన 5 స్వతంత్ర వీరుల గురించి చెప్పండి. గాంధీజీ, అంబేద్కర్, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్.
మనకి స్వతంత్రం వచ్చినప్పుడు మనతో ఏ దేశం విడిపోయింది? పాకిస్తాన్. మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? August 15, 1947. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఏ దేశంతో విడిపోయాము? బ్రిటిష్. మన నేషనల్ యాంథమ్ ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇండియాకి ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 14th నైట్న మనకి ఫ్రీడమ్ ఇచ్చారు. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ ఇండియాగా అనౌన్స్ చేశారు. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా ఏంటి? రిపబ్లిక్ డేకి ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషన్ రాసుకుని మన ఇండియాకి కంప్లీట్గా మన ఇండియా అనేది ఎస్టాబ్లిష్ అయిందో అది రిపబ్లిక్ డే. అది 1950కి వచ్చింది. ఎప్పుడైతే ఇంగ్లాండ్ వాళ్ళు వెంటనే వదిలేసి వెళ్ళిపోయి ఫ్రీడమ్ వచ్చిందో అది ఇండిపెండెన్స్ డే 1947 ఆగస్ట్ 15. మన ఫ్లాగ్లో ఉన్న కలర్స్ దేని ఇండికేట్ చేస్తాయి? ఎగ్జాక్ట్గా తెలియదు, కాకపోతే వైట్ అనేది పీస్కి రిప్రజెంట్ చేస్తుంది. సాఫ్రాన్ గ్రీన్ అయితే ఐడియా లేదు. మనకి ఫ్లాగ్లో అశోక చక్ర అంటారు కదా, అశోక చక్ర అసలు ఏంటి? అదే కలర్లో ఉంటుంది, ఏంటి అది? అశోక్ చక్ర అనేది బేసికల్లీ 24 స్పైక్స్ ఉంటాయి. అది బ్లూ కలర్లో ఉంటుంది. అది మన అశోక్ చక్ర ఇండియన్ రిప్రజెంట్ చేయాలి, అదొక మనకు సింబల్ కావాలని చెప్పి ఫ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తారు. మన ఇండియాకి ఫ్రీడమ్ వచ్చి 78 ఇయర్స్ అవుతుంది కదా, అంటే చాలా మంది ఇంకా ఫ్రీడమ్ రాలేదంటారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అయితే చాలా వరకు ఫ్రీడమ్ వచ్చింది, కానీ నేను కూడా దాంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇప్పటికీ ఇండియాలో చాలా ప్లేసెస్లో చాలా ఉమెన్ ఫ్రీగా తిరగలేకపోతున్నారు. చాలా ఉమెన్ అబ్యూస్మెంట్ కానీ అవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇండియా దీని నుంచి కంప్లీట్గా బయట వస్తుందో అప్పుడు కంప్లీట్గా ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పి చెప్పచ్చు. మీరు అంటే ఎప్పుడు అండి, ఏ టైం పీరియడ్లో వస్తుంది అనుకుంటున్నారు పూర్తి ఇండిపెండెన్స్? ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 20 to 30 years. అసలు జనవరి 26th రిపబ్లిక్ డే పెట్టడం కారణం ఏంటి? జనవరి 26th జనవరి 26th రిపబ్లిక్ డే పెట్టడం కారణం ఏంటి? జనవరి 26th రిపబ్లిక్ పెట్టడానికి కారణం ఏంటంటే 1949 నవంబర్లోనే డిసెంబర్లో ఏదో డేట్లో కాన్స్టిట్యూషన్ కంప్లీట్గా అనౌన్స్ చేశారు. అదే డ్రాఫ్ట్ కాంపిటీషన్ చేశారు. కాకపోతే కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఓకే అనుకున్న రోజే 1950లో ఆ డే అనుకుంటున్నారు. ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ ఏ పార్టీ ఎన్నుకోబడింది? ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇండిపెండెన్స్ ఫస్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నట్టుంది. జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? బాబు రాజేంద్ర ప్రసాద్. ఇండియాకి ఫ్రీడమ్ అనేది ఎప్పుడు వచ్చింది? 1947 August 15th. మన ఇండియా ఫ్లాగ్ లో ఎన్ని రంగులు ఉంటాయి? రంగులు ఏం సూచిస్తాయి? త్రీ కలర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆరెంజ్ కలర్ శాంతికి, గ్రీన్ కలర్ పంట పొలాలు రైతులకి, వైట్ అనేది స్పెసిఫిక్ తెలియదు. అశోక్ చక్రం 24 సైడ్స్. మన ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. మన ఇండియాకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది కదా, మీకు స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నారు, రాలేదనుకుంటున్నారు? వచ్చింది అనుకున్నా. రాలేదనుకుంటున్నా. ఎందుకు రాలేదనుకుంటున్నారు? రాజకీయాల వల్ల అలా రాలేదనుకుంటున్నా. మీకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది ఇండియాకి వచ్చి, ఆ స్వతంత్రం అనేది పూర్తిగా వచ్చిందా రాలేదా? మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అయితే రాలేదు. ఎందుకని రాలేదు? ఇండియా పాలిటిక్స్ కానీ క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ ఫీమేల్ డామినేషన్ ఎక్కువైపోతుంది ఎక్కడ బట్టి, అందుకని మీరు స్వతంత్రం రాలేదనుకుంటారు. మీ అభిప్రాయం వల్ల ఎప్పుడు స్వతంత్రం వస్తుంది పూర్తిగా ఇండియాకి? పేదరికం అందరి దగ్గర పోయినప్పుడు వస్తుంది. ధనవంతులు ధనవంతుగానే ఉంటున్నాడు, పేదరికం వాళ్ళు పేదరికంగానే ఉంటున్నారు. అదే ఒకవేళ మీకు అధికారం ఇస్తే మీరు ఏం చేస్తారు ఎన్ని పోగొట్టడానికి? ఫస్ట్ క్యాస్ట్ ఫీలింగ్ తీసేస్తాం, ఎక్కడైనా అందరం సమానంగా చూస్తాం. మన ఇండియాకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? 1947 August 15. మన ఇండియా నేషనల్ యాంథమ్ ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. మనకి ఏంటి స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఏ దేశంతో విడిపోయాము? బ్రిటిష్ వాళ్ళతో. మనకి స్వతంత్రం వచ్చింది కదా, ఇప్పటికి చాలా మంది స్వతంత్రం రాలేదని బయట ఏంటి ర్యాలీలు చేస్తున్నారు. దాని పేరు మీ అభిప్రాయం ఏంటి? వచ్చిందిగా, పూర్తిగానే వచ్చిందిగా. మళ్ళీ మన ఇండియా ఒక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? నాకు తెలియదా. మన భారతదేశ జెండాలో ఉన్న ఎన్ని రంగులు ఉంటాయి? ఆ రంగులు ఏం సూచిస్తాయి? 3 రంగులు ఉంటాయి. ఏమంటో నాకు తెలియదు. శాంతికి ఆరెంజ్ తెలియదు. అదే నాకు కూడా తెలియదు. భారతదేశం జెండాలో ఒకటి మధ్యలో బ్లూ కలర్ ఉంటుంది, దాన్ని ఏమంటారు? భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశం ఏ దేశంతో విడిపోయింది? పాకిస్తాన్. మన స్వతంత్రం ఏ దేశం నుంచి వచ్చింది? ఏ దేశం నుంచి వచ్చిందా? బ్రిటిష్. మనకి భారతదేశం తిరంగ జెండా ఉంది కదా, దాంట్లో రంగులు ఏం సూచిస్తాయి? ఆకుపచ్చ స్వేచ్ఛను సూచిస్తాయి. తెలుపు స్వేచ్ఛని, ఆకుపచ్చ పాడి పంటలే, ఆరెంజ్ ఐ థింక్
నేస్తాను అనుకుంటా. మన భారతదేశం ఒక ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు? ఫస్ట్ ప్రధానమంత్రి అబ్దుల్ కలాం అనుకుంటా. ఫస్ట్ రాష్ట్రపతి తెలియదు అన్న. మన భారతదేశంకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది కదా, చాలా మంది ఇంకా పూర్తిగా స్వతంత్రం రాలేదంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పాలిటిక్స్ అంటే ఎటువంటి పాలిటిక్స్? ఎటువంటి పాలిటిక్స్ అంటే ఏం చెప్పం, అన్ని పాలిటిక్సే జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ అన్నా ఏదైనా సరే అన్ని పాలిటిక్సే జరుగుతున్నాయి. మీ దృష్టిలో మన భారతదేశానికి స్వతంత్రం పూర్తిగా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంటే ఈక్వాలిటీ వచ్చినప్పుడు వచ్చింది అన్న. పొలిటికల్ అంటున్నారంటే పొలిటికల్ అంటే ఇంకా పాలిటిక్స్ ఉండకూడదు ఇండియాలో? ఉండొచ్చు, బట్ కమర్షియల్గా ఉండకూడదు. అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉపయోగపడలేదు అంటారు? ఉపయోగపడట్లేదంటే ఉపయోగపడట్లా. ఏ విధంగా అంటే ఏ ఆస్పెక్ట్స్లో? ఎడ్యుకేషన్ ఉంది కానీ జాబ్స్ లేవుగా. ఇంకా ఇంకా అంటే మెయిన్ థింగ్ అదే కన్నా. ముందు మనకి మీకు కానీ ఇలాగా ఏమైనా హక్కు వచ్చి మీకు కానీ పవర్ వస్తే మీరు ఏం చేస్తారు? ఎడ్యుకేషన్ ముందు జాబ్లు ఇప్పిస్తాం, ఏవో కంపెనీలు పెట్టేసి ఏవో డెవలప్ చేసేసి. అది చేయట్లే ఇప్పుడు. అంటే మీ దృష్టిలో జాబులు ఇస్తే ఇంకా డెవలప్మెంట్ వచ్చేసి ఫ్రీడమ్ వస్తుంది అంటారు? జాబులు ఇస్తే అందరూ ఎవరు ఖాళీగా ఉంటారు కన్నా, అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ప్రస్తుతం మనం ఆంధ్ర లయోలా కాలేజ్ వెటనరీ కాలనీ విజయవాడలో ఉన్నాము. ఇక్కడ మనం ఇండిపెండెన్స్ డే సందర్భంగా కాలేజీలోకి వచ్చి ఒక హానరబుల్ రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు, సీనియర్ ఫ్యాకల్టీ. ఆయన అడిగి అసలు ఇండిపెండెన్స్ డే గురించి అసలు ఏంటి, ఇండిపెండెన్స్ డే యొక్క బ్యాక్ డ్రాప్ ఏంటి, అసలు మొత్తం అన్ని తెలుసుకుందాము రండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు? I am Dr. Mova Srinivas Reddy. I've been teaching history in Andhra Laila College since 30 years. Very nice that you all have come up to hear from some of the senior teachers about the country celebrating its Independence Day. We got independence in 1947. Since then I've been celebrating this Independence Day August 15th every year. So this year in 2025, so we completed 48 years of independent India from 1947 to 2025. It is 25 plus another 43. So that is about 78 years. So in this long journey, we have been recollecting at every celebrations of Independence Day in this country about the sacrifices made by our forefathers in order to bring independence to this country. So today, as we look at the governments celebrating the Independence Day after 8, instead of recalling the sacrifices made in the past, our governments are trying to speak about the achievements that they made, and also adding to saying that what others have failed. In fact, we should take into account some of the historical developments over the centuries. India has been under foreign rule from about the 13th century itself. So we were under the Sultanate rule from 1306 to 1526, 1526 to almost up to 1757 to the Mughals rule. And after that we lost independence. Like everybody, you have said like we got 72 years of independence, but everybody in the country say that we didn't get any freedom. Is the freedom is misused or used properly? The freedom is very much used. Who is misusing freedom is every citizen. Who asks you to vote for people who are giving you some purses? So once people elect true leaders, those who are having mindset to serve, and those who sacrifice their lives and who are known for values, so then when you can elect such leaders, then you can ensure better freedom for you and better opportunity for you and better India. So now on this August 15th, let every citizen of this country take a oath that he is going to elect a person who is a true servant of this country, who is known for his sacrifices, who is committed for values, and who did not amass wealth. And all voters should not look at how much some leader is going to give. So even though there are people of values who have served and who are known for their sacrifices, they are not coming to the fray of elections.
you should be into a party, and the party gives seats only to those who have lump sum amounts and properties, and it's all in crores, 50 crores. So true that whether people are voting, taking money or not, but we are forced. So this atmosphere should go. So in the atmosphere of where a MLA, if he has to get elected, he has to spend 25 crores or 50 crores. Then if you say that we have a democratic government, we have democracy, we have freedom, it is absurd. So the entire process of electioneering, or the election process, and how people are selected to be the candidates for a constituency, the political parties and the people, there should be a thorough, understanding about what is democracy. We should think that what we are doing, our habits, and how we are electing leaders. So unless and until people think and give up this mindset and elect upright persons who are dedicated to serve this country, then only anybody can expect free and well development of this country. Thank you. మనం స్వాతంత్ర దినోత్సవం అనేది ఆగస్టు 15 జరుపుకుంటున్నామని మాత్రమే ఈ జనరేషన్కి, అంటే ప్రస్తుతం వాళ్ళకి తెలుసు. కానీ యాక్చువల్గా స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక బానిస సంఖ్యల నుంచి, పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి దాదాపుగా ఒక 200 సంవత్సరాల పాటు జరిగినటువంటి పోరాటం. ముఖ్యంగా 1857 సైనిక తిరుగుబాటు దగ్గర నుంచి, సిపాయి మ్యూట్నీ అంటాం, అక్కడి నుంచి మొదలయ్యి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఇలాగ చాలామంది పోరాటం చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇవాళ యువతకి స్ఫూర్తిగా నిలిచేటువంటి స్టోరీ ఏంటంటే షాహిద్ భగత్ సింగ్ 18 సంవత్సరాల వయసులో ఆయన మన దేశం కోసం, చంద్రశేఖర్ ఆజాద్ కానీ ఉరికై ఎక్కిన తర్వాత అంత బ్రిటిష్ వాళ్ళు తనకి ఉరిశిక్ష విధిస్తే ఉరితాడిని ముద్దు పెట్టుకుని నవ్వుతూ చనిపోయినటువంటి వ్యక్తి భగత్ సింగ్. ఎందుకు అంత యుక్త వయసులో అంత త్యాగం దేశం కోసం చేశారు ఒకసారి ఆలోచించుకోవాలి మనం. అలాగే చంద్రశేఖర్ ఆజాద్ కానీ, అలాగే సుభాష్ చంద్రబోస్, గివ్ మీ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నాడు. మీరు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను దేశానికి స్వాతంత్రం ఇస్తా అన్నాడు. అలాగే లాల్ బాల్ పాల్ అని, లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, వీళ్ళందరూ కూడా, బిపిన్ చంద్రపాల్, వీళ్ళందరినీ మనం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే భారతదేశం చాలా రకాలైనటువంటి వివక్షని, అణిచివేతను ఎదుర్కొంది. ముఖ్యంగా బ్రిటిష్ పాలకులు మన స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ మన చేతిలో లేకుండా భారతదేశాన్ని కొన్ని ప్రొవిన్సెస్గా విడగొట్టి, చెన్నై ప్రొవిన్స్ అని, కలకటా ప్రొవిన్స్ అని, బాంబే ప్రొవిన్స్ అని విడగొట్టి మన దేశ సంపదని తరలించుకుపోతూ మన దేశ ప్రజల్ని వారి కాలనీస్కి, ప్లానిటేషన్స్ అంటాం, చాలామంది తెలియదు ఇవాళ, ఆస్ట్రేలియా దగ్గర ఉన్న ఫిజీలో కానీ, అలాగే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి దర్బన్ ప్రాంతం కానీ, చాలా ఐలాండ్స్కి, అలాగే రష్యా, చాలా ప్రాంతాలకు మీరు తీసుకుని వెళ్తే మన వాళ్ళని కూలీలుగా చెరుకు పండించడం కోసం కొన్ని వందల మందిని నౌకల్లో తరలిస్తే వాళ్ళందరూ కూడా చనిపోయారు జర్నీలోనే. మిగిలిన వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి ఇవాళ మన భారతీయులుగా, అంటే పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం దాన్ని, పిఐఓస్ అంటారు వాళ్ళని, ఎన్ఆర్ఐ కాదు, పిఐఓస్. ఇలా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వెళ్ళటానికి కారణం కూడా వాళ్ళే, బానిసలుగా తీసుకెళ్లారు. సో ఆ బానిస సంఖ్యల నుంచి బయటపడేయటానికి, జాతిని జాగృతం చేయడానికి చాలామంది అసూలు బాశారు, ఎంతోమంది వీరమరణం పొందారు. అలాగూ మనకి మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత ఉప్పు సత్యాగ్రహం అని చెప్పి చాలామందిని చేశారు. కానీ తీవ్రవాద ఉద్యమంతో అల్లూరి సీతారామరాజు మీరు తీసుకుంటే గిరిజన ఉద్యమం నడిపినటువంటి విప్లవం, మిర్చి టపా అని పెట్టి పోలీసులకి చెప్పి, బ్రిటిష్ పోలీసులకు వ్యతిరేకంగా చెప్పి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి మన యొక్క సత్తా ఏంటనేది నిద్రపోకుండా చేశాడనమాట. ఆయన్ని సజీవంగా పట్టుకుని బుల్లెట్లతో కాల్చి చంపారు. కాబట్టి మన్యం వీరుడు అంట మనం పిలుచుకుంటాం. స్వతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు అవుతుంది, 79 రాబోతుంది. వచ్చినప్పుడు మనకి ఇంకా డెవలపింగ్ అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? డెవలప్ అవుతుందా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆగాలి మనం? 100-150 సంవత్సరాలు ఆగితేమో డెవలప్మెంట్ రాదా? దీనికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనేది నా చిన్నతనం నుంచి అంటారు. నాకు 62 సంవత్సరాలు. ఈ అభివృద్ధి చెందుతున్న దేశం అని అనిపించుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అభివృద్ధి ఫలాలు అందరికీ అందకపోవటమే. కేవలం అంటే ఒక టాప్ 5% ఆఫ్ ద కంట్రీ, 5% జనాభా చేతిలో మొత్తం యావదాస్తి కూడా చేరిపోయింది. అంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటాం మనం, కలిగి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, ఈ సంఖ్య బాగా పెరిగిపోతాం. దీనికి కారణం ఏంటంటే విద్య అందరికి అందట్లా. కాబట్టి ఇలా మనం అన్ఎఫర్డబుల్గా కాకుండా యాక్సెసిబిలిటీ
అంటే సమానంగా, ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎవ్రీవన్, సమాన అవకాశాలు, సమాన వసతులు, సమాన ఫీజు. ఇది మనం నిజంగా డెమోక్రసీలో చేయట్లేదు. ఈ వివక్ష అంటే ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ కానీ, డిజిటల్ డిస్క్రిమినేషన్ కానీ, అంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ డబ్బుల విషయంలోనే కాదు. ఇప్పుడు టెక్నాలజీ కొంతమంది దగ్గర ఉంది, కొంతమంది దగ్గర లేదు. నా దగ్గర ల్యాప్టాప్ ఉంటే నేను అద్భుతాలు చేయగలుగుతా, ల్యాప్టాప్ ఉన్నవాడికి ల్యాప్టాప్ లేనివాడికి తేడా. కాబట్టి టెక్నాలజీ ఉన్నది, టెక్నాలజీ లేకపోవటం, విద్యుత్ ఉండటం లేకపోవటం. అందుకని ఇప్పుడు పావర్టీని నాట్ బై కరెన్సీ, పావర్టీ దేంతో కొలుస్తున్నారంటే ఇప్పుడు ఎనర్జీ ఇండెక్స్తో కొలుస్తున్నారు. అంటే నేను హౌ మచ్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఐఎమ్ స్పెండింగ్. కాబట్టి మన భారతదేశంలో ఏం జరిగింది, ఎందుకు అభివృద్ధి చెందిన దేశం అన్నాం? 140 కోట్లలో ఇప్పటికి కూడా 80 కోట్ల పైగా జనాభా బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. చూసారు కదా, మనం అయితే ఈరోజు స్టూడెంట్స్ని చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇండిపెండెన్స్ డే గురించి. వాళ్ళు వాళ్ళ విభిన్న అభిప్రాయాలు చెప్పడం కూడా జరిగింది. అసలు ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటారు, ఇండిపెండెన్స్ డే బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్యాకల్టీ కూడా, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ కూడా అసలు ఇండిపెండెన్స్ డే ఎవరెవరైతే మర్చిపోయారో, ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్ అసలు ఎలా ఉండాలి, ఇప్పుడున్న యూత్ ఇండియాని ఇంకా ఎలా డెవలప్ చేయాలి, ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఇలాగ రకరకాలుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్న యూత్ మెయిన్గా కష్టపడి ఇండియాలో వాళ్ళు సోషల్ ఏజెంట్స్ లాగా సొసైటీని గైడ్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ ఎంత బ్రేవ్గా ఉండి సమాజాన్ని ఏం ఆపద వచ్చినా కాపాడుకుంటారో చెప్పారు. అలాగే నేను ప్రతి ఒక్క స్టూడెంట్ని, ప్రతి ఒక్క ఇండియన్ని ఇండిపెండెన్స్ డే ఒక్కరోజే కాకుండా మిగతా అన్ని రోజులు కూడా ఇండియాని గౌరవిస్తూ, ఒక్కరోజు ఇండియా ఫ్లాగ్ ఎగరేసి నెక్స్ట్ రోజు కింద పడేసి తొక్కేయకుండా, పక్కన షెల్ఫ్లో పడేయకుండా మీరు ఇండియాని మీ బతికినంతకాలం ఇండియా కోసం బతుకుతూ మేరా భారత్ బహాన్ అనుకుంటారని నేను భావిస్తున్నాను. అందరికీ ఫైనల్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రిపోర్టర్ సుహాస్ సైనింగ్ ఆఫ్, విజయవాడ.